ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? చూడండి, నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. అంటే దొడ్డు చిక్కుడుకాయ చూపిస్తాను. చూడండి, దొడ్డు చిక్కుడుకాయ. నేను ఇందులో జీలకర్ర ఆనియన్స్ వేసి ఫ్రై చేసి ఇందులో చిక్కుడుకాయ వేసేసాను. నెక్స్ట్ ఏం వేస్తాను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది మగ్గుతుంది, కొంచెం మగ్గాలి. ఇలా పసుపు కూడా వేసేసాను. నేను టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఏంటంటే రెండు టమాటోస్ చిన్నవి. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో గింజలు తీసుకొని వేసుకోండి. ఎందుకంటే గింజలు మంచివి కావంటారు. ఇష్టం ఇట్లా అంటే గింజలు వచ్చేస్తాయి, వెళ్ళిపోతాయి కదా. మనం ఇందులో వేసుకుంటున్న టమాటోస్. టమాటోస్ వేసేస్తున్నాను. టమాటోస్ వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఉత్తి ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది కదా, నేను టమాటా వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది, కొంచెం పుల్లగా ఉంటుంది. చూడండి, ఇలా ఇది మంచిగా మగ్గించుకోవాలి మనము దీన్ని. ఇంక ఇది మగ్గుతూ ఉంటుంది. దీనిపైన మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. చూడండి, మూత పెట్టేస్తాను. దీనిపైన మూత పెట్టుకొని ఒక 2 minutes ఉంచండి. కొద్దిసేపు సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ నేను సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు ఇందులో కొంచెం మనము కారం వేసుకోవాలి. చూడండి, కారం తగినంత వేసుకోవాలి. తగినంత వేసుకున్నాను. చూడండి, ఇది మగ్గాలి. కొంచెం మగ్గినాక వేసుకోవాలి కారము. నేను కొంచెం మగ్గిందని వేసుకుంటున్నాను. నేను ఇది ఫ్రైలాగా వేస్తున్నాను, కానీ టమాటో కూడా వేస్తాను దీంట్లో. ఇది మగ్గుతుంది, బాగుంటుంది కర్రీ. ఇది గోరుచిక్కుడుకాయ కన్నా ఇది బాగుంటుంది, నాకైతే నచ్చుతుంది. ఇది చూద్దాము. మూత పెట్టి ఉంచాను కదా ఒక 2 minutes. ఇప్పుడు చూద్దాం మనం ఎలా అయిందో. చూడండి, మగ్గుతుంది అంటే మెత్తగా అవుతుంది, కొద్దిగా మంచిగా అవుతుంది. ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు వేస్తున్నా. సాల్ట్ వేస్తాను. చూడండి, సాల్ట్ వేస్తాను. స్పూన్ చిన్నగా ఉందంటే ఎక్కువ అనిపిస్తుంది. చిన్న స్పూన్తో వేసాను, తగినంత వేసుకొని టేస్ట్ చేసుకొని చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతే తినబుద్ధి కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా పిల్లలు అయితే స్కూల్ మార్నింగ్ వెళ్ళిపోయారు. వాళ్ళు పంపించేసాను. వాళ్ళకి దోశ ఇచ్చి పంపించిన, అలాగే ఎగ్ బ్రెడ్ కూడా తినేసి వెళ్ళారు. మార్నింగ్ ఎగ్ బ్రెడ్ ఇచ్చాను. మళ్ళీ ఇంకా లంచ్ కోసం దోశ ఇచ్చి వద్దన్నారు దోశ, కానీ వాళ్ళకి ఇష్టం లేదు దోశ తినడము. కానీ నేను ఇచ్చినాను, ఇంకా తీసుకెళ్ళిపోయారు. ఇంకా చూడండి, ఇంకోసేపు ఇలాగే ఉంచండి ముక్కలు పెట్టేసి. ఇక్కడ చూద్దాం ఎలా అయిందో. చూడండి, మగ్గింది మంచిగా. ఇప్పుడు దీంట్లో మనము నేనైతే కొబ్బరి పొడి వేసుకుంటాను, బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. కొబ్బరి పొడి దేంట్లో వేస్తే బాగుంటుంది. ఎండు కొబ్బరి పొడి మనకి షాప్లో దొరుకుతుంది కదా కొబ్బరి పొడి. ఎండు కొబ్బరిలానే ఉంటుంది, పచ్చి కొబ్బరిలా కనిపిస్తుంది, ఎండు కొబ్బరి ఉంటుంది. అది ఇంకా అది ఇస్తాను. చూడండి, ఇది ఎండు కొబ్బరి ఇలా ఉంటుంది. ఇది ఎండు కొబ్బరిలాగా ఉంది. చూడండి, ఇందులో వేస్తున్నాను. టేస్ట్ వస్తుంది. మనం ఎప్పుడైనా కొబ్బరి వేసుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా, అందుకని నేను వేస్తాను. ఎక్కువ వేసుకోవద్దు, నార్మల్గా లైట్గా వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ పడినట్టుంది, అందులో బాగుంటుంది, టేస్ట్.